నేను ఒక వెరీ బ్యాడ్ బ్యాక్ బెంచర్. అప్పుడు ఇలాగా ఈ సాహిత్య వేదిక లాంటి పెద్ద పెద్ద మనుషులు రైటింగ్ అన్ని చూస్తే నేను ఒక చిన్న అది బయటపడిపోతాను. ఇందాక నుంచి టెన్షన్తో చాలా సైలెంట్గా కూర్చున్నాను. ఇందాక నేను చెప్పినట్టు డెఫినెట్గా నిజంగా నేను అనుకున్నాను ఇది బర్నీకి డాక్టర్ ఏంటి అని ఎక్కువ చూడదు కదా అంటే నాకు యాక్చువల్లీ సర్ప్రైజ్. ఎందుకంటే నాకు బర్నీ తెలిసినప్పటి నుంచి ఒక అంటే తనకున్న లాంగ్వేజ్ తనకున్న అవగాహన లైఫ్ పట్ల లేకపోతే మనుషుల పట్ల ఆల్వేస్ ఐ థాట్ హీ వాజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. నేను ఫస్ట్ కలిసినప్పుడు అంటే శివాకి ముందు సంగతి చెప్తాను. సో ఇప్పుడు సడన్గా ఎవరు గుర్తిస్తారు ఆయన ఎవరు వాళ్ళు కూడా అనిపిస్తున్నారు. Okay, I don't mean in a very rude way, but the point is, ఇప్పుడు ఎస్ఆర్ యూనివర్సిటీ ఇచ్చిన మిగతా యూనివర్సిటీలకి ఇంకా కళ్ళు తెరవలేదు అయింది నాకు అర్థం కాదు. బట్ ఫస్ట్ కళ్ళు తెరిచినందుకు ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ టు దట్ మ్యాన్ బికాస్ బర్నీ డిజర్వ్స్ దట్ కైండ్ ఆఫ్ రికగ్నిషన్. సో నాకు ఒక పర్సనల్ ఆస్పెక్ట్లో బర్నీని బికాజ్ ఐ నో హిమ్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైం చాలాసార్లు యూట్యూబ్ వీడియోలో నా గురించి ఒక ఎంత జంతువులాగా మాట్లాడతారు బర్నీ. అది అంటే అప్పుడు అంటే శివ టైంలో మాకు ఎక్స్పీరియన్సెస్ అది. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్రిల్ టు కమ్ హియర్ అండ్ టు షేర్ దిస్ మూమెంట్ విత్ హిమ్. సో ఇప్పుడు ఇందాక బర్నీ గురించి ఆ పాటలు చిన్నపిల్లలందరూ పాడిన వండర్ఫుల్ పాట ఎక్స్ట్రాడినరీ. అంటే అది బర్నీ హిస్టరీ బర్నీ ఇంతవరకు చేసిన దాన్ని ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్లో కంపోజ్ చేస్తారు. ఐ రియలీ ఎంజాయ్డ్ దట్ సాంగ్. సో ఇప్పుడు ఆ ఇన్స్పిరేషన్తో నేను పాట పాడిన కానీ మంజు భార్గవి గారి ఇన్స్పిరేషన్తో ఒక సాంగ్ లీడ్ మాట్లాడతాను. పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ భారతీయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయటానికి తన చేతులు అడ్డుపెట్టిన మహామనిషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారు. మనిషి ఎన్నోవెక్కువ ధనం సంపాదించినప్పటికీ ఇంతకన్నా కాదు